కరెక్ట్. ఇప్పుడు మనం ఫోటోగ్రామెట్రీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందాక మనం లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కూడా ఒక వేవ్ ఫామ్లో డిస్టెన్స్ మెజర్ చేస్తాయి అన్నాం. అలా కాకుండా మనకి పిక్టోరియల్ మ్యాప్స్ కావాలి. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళి మనం యాక్సెస్ చేసే అవకాశం లేదు, ఒక హిల్లీ టెరైన్ కానీ అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ మెజర్ చేసే అవకాశం లేదు. బట్ మనకు ఆ మ్యాప్ ఎంత ఉంది, ఫర్ సపోజ్ ఫారెస్ట్ కవరే ఉంది. సో ఫారెస్ట్ కవర్ మెజర్ చేయాలి, ఎంత ఫారెస్ట్ ఉందనేది. మన ఫారెస్ట్లోకి వెళ్ళగలం, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. సో దేర్ మే బీ ప్రాబ్లం అనమాట. సో అంటే మన లైఫ్కి థ్రెట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సో ఈ టెక్నిక్స్, ఫోటోగ్రామెట్రీ టెక్నిక్స్ వాడి మనం మెజర్ చేయడం జరుగుద్ది. అంటే ఏమవుద్దంటే ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కెమెరా యాడ్ చేసి ఆ కెమెరాని బేస్ చేసుకుని ఫొటోస్ తీయడం జరుగుద్ది. ఆ ఫొటోస్ స్కేల్ బట్టి అన్నీ కూడా ఒకే స్కేల్తో తీస్తాం. ఒకే ఫ్లయింగ్ హైట్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఒక హైట్ బట్టి మెజర్ చేసుకుంటూ ఆ ఫొటోస్ వచ్చిన స్కేల్ని మనం రియల్ స్కేల్కి అడాప్ట్ చేసుకుని దాన్ని బట్టి మెజర్ చేయడం జరుగుద్ది. సో ఇదేంటంటే ఎక్కడైతే మనం డైరెక్ట్గా వెళ్ళి యాక్సెస్ చేయలేని పాయింట్స్ ఉన్నాయో వాటి యొక్క డేటా టోపోగ్రఫీ కూడా మనం చెక్ చేయాలి. ఫర్ సపోజ్ ఒక హిల్లో నుంచి రోడ్ వేయాలి, స్టార్టింగ్లోనే మనం అక్కడ ఆ అలైన్మెంట్ అనేది అక్కడ అవుతుందా లేదా, అసలు పాసిబుల్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళి మెజర్ చేయకుండా ఒక రికానజెన్స్ సర్వే కింద లేదంటే ప్రిలిమినరీ సర్వే కింద మనం ఏం చేస్తామంటే వెళ్ళి చూసుకుంటాం అనమాట. సో అలాంటి ఒక అలైన్మెంట్ చెక్ చేయడానికి, లేదంటే ఒక డ్యామ్ బిల్డ్ చేయడానికి, ఒక రిజర్వాయర్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయడానికి, ఒక హయ్యర్ ఎలివేషన్స్లో టవర్స్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలన్నప్పుడు ఏరియల్ ఫోటోగ్రఫీని ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఒకప్పుడు ఏరోప్లేన్స్ మాత్రమే ఆప్షన్గా ఉండేది. బట్ ఈరోజు డ్రోన్స్ అనేవి వచ్చడంతో డ్రోన్స్ కూడా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కింద ఉపయోగపడుతున్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్ హైట్ మెయింటైన్ చేయడం వల్ల ఏదైతే లైట్ ఎమిట్ అవుతుందో, అంటే కెమెరా ఏదైతే ఫోకస్ చేస్తుందో ఒక ఫోకల్ లెంత్ బేస్ చేసుకుని ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుద్ది. సో ఆ రెండింటి మధ్య స్కేల్ ఫామ్ అవుతుంది అనమాట. మన సిమిలర్ ట్రయాంగిల్స్ మధ్య స్కేల్ ఫామ్ అయినట్టు ఆ స్కేల్ బేస్ చేసుకుని ఆన్ గ్రౌండ్ ఎంత డిస్టెన్స్ ఉంది, ఆన్ ఫోటో ఎంత డిస్టెన్స్ ఉన్న దాన్ని బట్టి మనం ఒక స్కేల్ డెవలప్ చేసుకుని ప్రతి ఆబ్జెక్ట్ యొక్క హైట్ కానీ డిస్టెన్స్ కానీ మెజర్ చేయడం జరుగుద్ది. ఇది ఫోటోగ్రామెట్రీలో బేసిక్గా జరిగేది. సో దీంట్లోకి వెళ్ళినట్టయితే, డీప్గా వెళ్ళినట్టయితే, సో ఫోటోగ్రామెట్రీ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్, ఫోటో అంటే ఫోటోని బేస్ చేసుకుని, గ్రామెట్రీ అంటే మెట్రీ అంటే మెజరింగ్ అనమాట, మెట్రిక్ చైన్ అంటాం కదా. సో ఇక్కడ మెట్రీ అనే పదం ఎక్కడ వచ్చినా కానీ మెజర్మెంట్ అనద్దు. సో ఫోటోని బేస్ చేసుకుని ఆ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మెజర్మెంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫోటోగ్రామెట్రీ అనడం జరుగుతుంది. ఓకే, సో ఫోటోగ్రామెట్రీలో ఏరియల్ ఫోటోగ్రఫీ, టెరిస్ట్రియల్ ఫోటోగ్రఫీ అని రెండు ఉన్నాయి. ఇప్పుడు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఫోటో అనేది ఫోకస్ చేయడం జరుగుద్ది. సో ఇప్పుడు ఏదైతే ఫోటో ఫామ్ అవుతుందో ఇది ఏమవుతుందంటే ఇలా ఫామ్ అవుద్ది. సో ఇక్కడ ఎక్కడో ఫోకల్ లెంత్ దగ్గర ఫామ్ అవుద్ది. సో ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ రెండింటికి మన సిమిలర్ ట్రయాంగిల్స్ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ డిస్టెన్స్కి అలాగే ఈ డిస్టెన్స్కి రేషియో ఉంటుంది, అలాగే ఈ హైట్కి రేషియో ఉంటుంది అనమాట. సేమ్ రేషియోలో ఉంటాయి. సో ఆ రేషియోని బేస్ చేసుకుని మనం మెజర్మెంట్ అనేది చేయడం జరుగుద్ది. సో ఇందులో ఏరియల్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి? ఏరియల్ ఫోటోగ్రఫీ అంటే ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అనేవి వెర్టికల్గా ఉంటుంది, అంటే కెమెరా అనేది వెర్టికల్గా ఫేస్ చేస్తుంది అనమాట. సో ఈ వెర్టికల్గా ఫేస్ చేయడం వల్ల టాప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్ యొక్క టాప్ కనబడుతుంది, అంటే ఇలా ఉంటుంది. సో అంటే దాన్ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ యొక్క ఏరియా ఎంత ఉందనేది వస్తుంది. ఓకే, సో ఏరియల్ ఫోటోగ్రఫీలో మనకి ఆబ్జెక్ట్ యొక్క ఏరియా ఎంత ఉందనేది టాప్ వ్యూ నుంచి కనబడుతుంది అనమాట. అలా కాకుండా టెరెస్ట్రియల్ ఫోటోగ్రఫీ అంటే ఏంటంటే ఇది హారిజెంటల్గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని హైట్ ఆఫ్ ద బిల్డింగ్, ఇక్కడ ఫోటో యొక్క డైరెక్షన్ అనేది, ఫోటో తీసే డైరెక్షన్ అనేది హారిజెంటల్గా ఉంటుంది. సో అందుకని హారిజెంటల్ అంటే ఇప్పుడు ఉందనుకోండి, ఏరియల్ ఫోటోగ్రఫీ అంటే ఇలా పైనుంచి తీయడం. సో ఈ యొక్క సర్కిల్ కనపడుతుంది. అలా కాకుండా టెరెస్ట్రియల్ ఫోటోగ్రఫీ అంటే హారిజెంటల్గా మనం ఫోటో తీయడం. సింపుల్గా క్యామ్తో ఫోటో తీస్తే ఎలాగో అలా ఊహించుకోండి. టెరెస్ట్రియల్ ఫోటోగ్రఫీ అంటే ఆన్ గ్రౌండ్ నుండి మనం దాన్ని ఫోటో తీయడం, అంటే హారిజెంటల్ డైరెక్షన్ నుంచి ఫోటో తీస్తే ఇలా హైట్ అనేది కనపడుతుంది. అలా టాప్ నుంచి తీస్తే, అంటే ఏరియల్గా తీస్తే, పైనుంచి తీస్తే ఇలా ఈ ఫోటో అనేది ఇక్కడ రావడం జరుగుతుంది, టాప్ వ్యూ అనేది. సో ఏరియల్ ఫోటోగ్రఫీలో ఏమవుతుంది, పైనుంచి మనం ఫోటో తీయడం జరుగుతుంది. టెరెస్ట్రియల్లో బాటమ్ అంటే హారిజెంటల్ డైరెక్షన్లో కూడా తీయడం జరుగుతుంది. దీనివల్ల హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ కూడా వస్తాయి. ఇవి రెండు ఫోటోగ్రఫీస్. సో ఫోటోగ్రామెట్రీలో మనం తెలుసుకోవాల్సిన బేసిక్ డెఫినేషన్స్. ఇప్పుడు మనం ఫోటో తీద్దాం అనుకున్నాం. ఓకే, సో ఇలా ఫిక్స్ చేసాం, కానీ విండ్ డైరెక్షన్ వల్ల కొంత టిల్ట్ అయింది మన కెమెరా అనేది, అంటే విండ్ యొక్క ఫోర్స్ వల్ల. ఎందుకంటే విండ్ కాన్స్టెంట్గా దాన్ని మనం పుల్ చేస్తూ ఉంటుంది, అంటే పుష్ చేస్తూ ఉంటుంది దాన్ని మనల్ని. సో ఈ డ్రాగ్ ఫోర్స్ వల్ల ఏదైతే డ్రాగ్ క్రియేట్ అయిందో, అంటే ఒక స్ట్రీమ్లైన్ బాడీ కింద మనం కెమెరాని క్రియేట్ చేయలేం కదా. సో అందుకని స్ట్రీమ్లైన్ బాడీలో ఏమవుద్ది, ఏదైతే ఎయిర్ వస్తుందో అది
మనకి బాడీకి అటాచ్ అయిపోయి వెళ్ళిపోద్ది స్ట్రీమ్ లైన్లో. బట్ ఇక్కడ ఏమవుద్ది, ఇది కొంచెం బ్లఫ్ బాడీలా ఉంటుంది కాబట్టి దీన్ని గుద్దుకుని వెనకాల ఒక వేక్ ఫామ్ చేస్తుంది అనమాట. అంటే ఒక రివర్స్ ఎడ్డీస్ ఫామ్ అవుతాయి అనమాట. సో దానివల్ల కొంత లిఫ్ట్ అవుద్ది కెమెరా. ఇప్పుడు మనం ఏదైతే కెమెరా ఫిక్స్ చేసామో అది కొంచెం లిఫ్ట్ అవుద్ది. సో అలా లిఫ్ట్ అవడం వల్ల ఏమవుద్ది, రావాల్సిన ఫోటోగ్రాఫ్ కొంచెం టిల్ట్గా వస్తుంది, అంటే కొంత బెండ్ అయి వస్తుంది. సో ఆ యాంగిల్ ఏదైతే వెర్టికల్గా టిల్ట్ అయిందో దాన్ని మనం వెర్టికల్గా యాంగిల్ టిల్ట్ అవుతుందో రావాల్సిన ఫోటోగ్రాఫ్ ఇలా ప్లెయిన్గా రావాలి, కానీ ఇలా వస్తుంది. సో ఈ వెర్టికల్ యాంగిల్ ఏదైతే ఉందో, మనం ప్రిజర్వ్డ్ పొజిషన్ ఏదైతే మనం ఫిక్స్ చేసుకున్నాం కింద, అక్కడి నుంచి ఎంతైతే టిల్ట్ అవుతుందో దాన్ని మనం టిల్ట్ యాంగిల్ అంటాం. అంటే వెర్టికల్గా ఎంత యాంగిల్ వస్తుందో దాన్ని టిల్ట్ అంటాం. అలా కాకుండా ఇన్ కేస్ అది హారిజెంటల్గా స్వింగ్ అయింది, అంటే వై యాక్సిస్కి కొంత, అంటే యాంగిల్ హారిజెంటల్ మెజర్ చేసేటప్పుడు వై యాక్సిస్ని బేస్ చేసుకుని తీసుకుంటాం. మనం హోల్ సర్కిల్ బేరింగ్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో కొంత హారిజెంటల్గా టిల్ట్ అయింది, దాన్ని మనం స్వింగ్ అంటాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి కెమెరా అనేది ఏ యాంగిల్ నుంచి అన్నది కూడా పాయింట్. ఓకే, సో కెమెరా స్టేబుల్గా ఉండాలి. హైట్ ఆఫ్ ద ఏదైతే మనం, అంటే మోస్ట్ ప్రిఫరబుల్లీ అవకాశం ఉంటే చేస్తాం, ఏదైతే ప్లేన్ ఫ్లో అవుతుంది, అంటే మనం ఫ్లై అవుతుందో, సో ఆ ఫ్లై అయిన హైట్ అనేది కాన్స్టెంట్గా ఉండేలాగా మనం ట్రై చేస్తాం. బట్ కొన్ని చోట్ల కుదరదు, ఎందుకంటే ఏదైనా హిల్ దానికన్నా హైట్ ఉండొచ్చు, ఏదైనా టవర్ అడ్డు రావచ్చు, ఏదైనా హై రైజ్ బిల్డింగ్స్ ఉండొచ్చు. సో మోస్ట్లీ మనం కాన్స్టెంట్ హైట్ దగ్గరే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఇక్కడ కెమెరా కూడా కాన్స్టెంట్గా ఉండాలి, అలాగే ఫ్లయింగ్ హైట్ కూడా కాన్స్టెంట్గా ఉండాలి. సో అప్పుడే మనం పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫ్ వద్ది. బట్ అన్ని వేళలా అది కుదరదు. సో అంటే అట్మాస్ఫిరిక్ సిచ్యువేషన్స్ వల్ల, లేదంటే గ్రౌండ్లో ఉన్న కండిషన్స్ వల్ల అది పాసిబుల్ అవ్వదు. సో ఇలా హారిజెంటల్గా ఏదైతే మనకి జరుగుతుందో, అంటే కొంచెం పొజిషన్ చేంజ్ వస్తుందో, సో పాజిటివ్ వై యాక్సిస్ని, అంటే ఫ్రమ్ ద ప్లంబ్ లైన్, ఏదైతే ప్లంబ్ లైన్ ఉందో దాని నుంచి ఎంతైతే తిరిగిందో దాన్ని స్వింగ్ అంటాం అనమాట, పాజిటివ్ వై యాక్సిస్ నుంచి. సో అలాగే నదీర్ పాయింట్ ఏంటంటే ఏదైతే ప్లంబాబ్ లైన్ ఉందో అది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో, మన ఫోటోగ్రాఫ్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని నదీర్ పాయింట్ అంటాం అనమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, పాజిటివ్ వై క్లాక్ వైజ్ డిగ్రీస్. సో వరల్డ్ సర్కిల్ బేరింగ్ని మనం గుర్తుపెట్టుకుందాం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి ఓవర్ ల్యాపింగ్, అంటే ఒక ఫోటో మీద ఇంకో ఫోటో అనేది ఒక 60% వరకు మనం ప్రిఫరబుల్ చేస్తాం. ఎందుకంటే ఒక ఫోటో ఫీచర్స్ ఇంకో ఫోటో ఫీచర్స్కి మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేన్ అంతా తీద్దాం అనుకున్నాం, ఇక్కడ ఫోటో తీసాం, మధ్యలో ఇది వదిలేసి వెళ్ళిపోయాం, అప్పుడు ఇది అంతా, ఈ ఏరియా అంతా ఏమైపోద్ది, మనకు పోద్ది, అవును కదా. సో ఈ టోటల్ ఏరియా మనం మెజర్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఫోటో వచ్చింది, ఇక్కడ ఫోటో వచ్చింది, సో ఇక్కడ ఫోటో రాలేదు, మధ్యలో ఫోటో రాలేదు, ఇప్పుడు ఏమవుద్ది, ఈ ఏరియా అంతా పోద్ది. సో అందుకని ఏం చేస్తామంటే ఓవర్ ల్యాపింగ్ చేస్తాం అనమాట. తీసేదాన్ని ఇలా 4 ఫోటోగ్రాఫ్స్ కాకుండా ఎక్కువ తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడ ఫోటో, ఇక్కడి నుంచి ఇక్కడ ఫోటో, ఇక్కడి నుంచి ఇక్కడ ఫోటో. సో ఇలా వచ్చినన్నింటిని కూడా ఓవర్లాప్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అలా చేయడం వల్ల యాక్యురసీ పెరుగుద్ది. సో అదే ఓవర్లాపింగ్ పర్సెంటేజ్ మాక్సిమం ఎంతవరకు ఉండాలి, 60% ఉండాలి. ఆప్షన్స్లో ఎక్కడ 60% ఉంటే అక్కడ ఆన్సర్ పెట్టండి. అంటే 20 to 60%, 40 to 50%, 40 to 30 అలా ఉన్నది కాకుండా 40 to 60, లేదంటే 30 to 60, 25 to 60. ఆ 60 ఉన్నదే మనకి ఓవర్లాపింగ్ పర్సెంట్, అంటే మాక్సిమం ఎంత ఓవర్లాప్ చేయొచ్చు అని. సో సిక్స్టీ 60% వరకు ఓవర్లాపింగ్ చేసుకుంటే మనకు మంచిది అనమాట. అంటే ఒక ఫోటో ఇక్కడ ఉంది, సో దీని మీద 60% వరకు ఓవర్లాప్ చేస్తే మోస్ట్లీ యాక్యురేట్గా వస్తుంది అనమాట మనకి. సో ఇలా ఓవర్లాపింగ్ అనేది మనం చేస్తాం అనమాట, ఒక ఫోటో మీద ఇంకో ఫోటో. సో దీన్ని స్కేల్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ వచ్చి x/x, y/y, f/d అంటాం. సో ఇక్కడ x అంటే మనకి ఫోటో మీద ఉన్న డిస్టెన్స్, అలాగే గ్రౌండ్లో ఉన్న డిస్టెన్స్. y అంటే మనం ఒక ఫోటోగ్రాఫ్ ముందు శాంపిల్గా ఒకటి తీసుకుంటాం అనమాట. సో దీన్ని మనం మెజర్ చేస్తాం, అది ఎంత గ్రౌండ్లో వచ్చింది అనేది. సో అలాగే ఆ ఫోటో మీద ఎంత డిస్టెన్స్ వచ్చింది, ఫోటో దీని మీద, అంటే మామూలు ఉన్నంత ఎక్కడైతే ఎంత అయితే ఉందో అంత రాదు కదా. ఒక స్కేల్ ప్రకారం మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా 16:9, అలాగే 9:16 అని ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో అది కొంచెం కంప్రెస్ అవుతుంది కెమెరాలో. సో అది ఎలా కంప్రెస్ అవుద్ది అంటే ఇలా, ఈ ఏదైతే వీడియో యాంగిల్ మనం ఏదైతే యాంగిల్ వస్తుంది ఇక్కడ నుంచి కెమెరా నుంచి, సో ఇక్కడ ఈ కొంత యాంగిల్తో ఈ హైట్ నుంచి ఈ హైట్కి ఇలా కంప్రెస్, ఒక కాన్స్టెంట్ రేషియో మెయింటైన్ చేస్తుంది. సో అదే స్కేల్ అంటాం అనమాట. అంటే మనకి మ్యాప్ మీద డిస్టెన్స్కి, అలాగే గ్రౌండ్ మీద ఉన్న డిస్టెన్స్కి మనం ఫోటోగ్రాఫ్ తీసాం. సో ఆ ఫోటోగ్రాఫ్ మీద 10 సెంటీమీటర్స్ వచ్చింది అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, కానీ ఆన్ గ్రౌండ్ అది 100 మీటర్స్.
సో ఇప్పుడు ఏమవుతుంది దీనికి 10 సెంటీమీటర్స్ అంటే 0.1/100. సో అంటే 1/1000 దాని యొక్క స్కేల్ అవుద్ది. సో ఇలా స్కేల్ అనేది మెజర్ చేస్తాం. అంటే ఎక్కడైనా మనకు 1 సెంటీమీటర్ కనపడింది అంటే అది 1 కిలోమీటర్తో సమానం అనమాట. సో ఇలా మనం మెజర్ చేయడం అనేది జరుగుద్ది. ఓకే, డిఫరెంట్ వాటికి సంబంధించి ఇలా స్కేల్ అనేది ఎక్స్. ఇక్కడ F/D ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే ఫోకల్ డిస్టెన్స్ ఏదైతే ఫోకల్ ఉందో సో అది D అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్. అంటే మనకు ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది ఇది. సో ఇది ఆరిజిన్, ఇది ఫోకల్ డిస్టెన్స్. సో ఇది మనం ఇలాగ స్కేల్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మోస్ట్లీ ఫార్ములాసే ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా అయితే మాత్రం మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫోటోగ్రామెట్రీ అంటే ఏంటి, టెరెస్ట్రియల్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, ఏరియల్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, ఆ డెఫినేషన్స్ ఏదైతే ఉందో నదీర్ పాయింట్ అంటే ఏంటి, లేదంటే అజిముత్ అంటే ఏంటి, ఆ టిల్ట్ అంటే ఏంటి, అంటే ఉన్న ఫోటోగ్రాఫ్ ఇలా వినడం. సో ఈ పాయింట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ స్కేల్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్. ఫ్లయింగ్ హైట్, H అంటే F అంటే ఫోకల్ హైట్, అలాగే H అంటే హైట్, ఫ్లయింగ్ హైట్ ఆఫ్ ది బాడీ, అలాగే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మన ఏదైతే గ్రౌండ్లో ఉందో అది. సో దానికి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో ఇది ఫోకల్ హైట్ అవుతుంది అనమాట, ఇది F. ఇది టోటల్ హైట్ ఎంతైతే ఫ్లయింగ్ అవుతుందో దాంట్లో నుంచి మనకి ఏదైతే మన హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఉందో అది తీస్తే మనకి స్కేల్ అలా కూడా వస్తుంది. ఇక్కడ స్కేల్ చూసినట్టయితే 4 ఫార్ములాస్ ఉండడం జరిగింది. సో X/X, Y/Y, F/D, అలాగే F/H-H. స్కేల్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. సో దాని గురించి మనం కొంచెం డీప్గా తెలుసుకుని, అంటే ఫోటోగ్రాఫ్ డిస్టెన్స్ బై గ్రౌండ్ డిస్టెన్స్. ఎప్పుడు కూడా స్కేల్ తీసుకున్నప్పుడు కింద గ్రౌండ్ డిస్టెన్స్ ఉంటుంది, అందుకే కింద ఎక్కువ వాల్యూ ఉంటుంది, పైన తక్కువ వాల్యూ ఉంటుంది, ఎందుకంటే మ్యాప్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో స్కేల్ మీద ఎప్పుడు కూడా కింద గ్రౌండ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది, అది గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోద్ది మనకి. సో నెక్స్ట్ హారిజెంటల్ డిస్ప్లేస్మెంట్. హారిజెంటల్గా ఎంత అంటే మనకు 2 పాయింట్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో అని కనుక్కోవాలంటే ఇది వాడతాం అనమాట. AV = X2 - X1, Y2 - Y1. అంటే ఒక గ్రిడ్ లాగా డివైడ్ చేస్తే మ్యాప్ ప్రకారం ఇప్పుడు ఈ హారిజెంటల్గా వెర్టికల్గా ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ Y2 - Y1 కోఆర్డినేట్స్ X2 - X1 కోఆర్డినేట్ చేస్తే ఈ రెండింటి మధ్య ఉన్న పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ వస్తుంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని AB² + BC². సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలంటే Y2 - Y1, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలంటే X2 - X1, అంటే హారిజెంటల్గా వెర్టికల్గా. సో ఇప్పుడు ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. సో మన ఫోటోగ్రాఫ్ని ఇలా పాయింట్స్ కింద డివైడ్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ ఎక్కడైనా 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ కావాలంటే ఇలా కనుక్కోవచ్చు. 2 పాయింట్స్ ఇచ్చి X2 - X1 ఇస్తాడు ఫార్ములాలో. మనం X2 - X1 ఎలా ఇస్తాడంటే 10, 12, 19, 14. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అని కనుక్కోమంటాడు. ఇది ఇప్పుడు మనకి X1 అవుద్ది, ఇది X2 అవుతుంది, ఇది Y1 అవుతుంది, Y2 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల హారిజెంటల్ డిస్టెన్స్ అంతా వస్తుంది. అలాగే రిలీఫ్ డిస్ప్లేస్మెంట్. రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే కొంత ఫోటోగ్రాఫ్ అనేది జరగడం జరుగుద్ది. ఓకే, సో ఆ రిలీఫ్ ఎంత అనేది D = HR. R అంటే రేడియల్ డిస్టెన్స్. ఇక్కడ ఎక్కడైనా క్యాపిటల్ H అని వచ్చిందంటే అది ఫ్లయింగ్ హైట్ అనమాట, కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది H వచ్చి హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అలాగే నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్, మనకి ఎన్ని ఫోటోగ్రాఫ్స్ రిక్వైర్ అవుతాయి ఒక ఏరియా కవర్ చేసేటప్పుడు అనేది కూడా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే ఎన్ని ఫోటోగ్రాఫ్స్ మ్యాక్సిమం అందులో స్టోర్ చేయగలం అనేది ఇంపార్టెంట్. సో అందుకని టోటల్ ఏరియా సింగిల్ ఫోటోగ్రాఫ్ ఒక 1 acre కవర్ చేస్తుంది అనుకుందాం, మనకున్న బేసిక్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అవైలబిలిటీ బట్టి. సో అలాంటిది ఒక 10 acresకి తీయాలంటే ఎన్ని ఫోటోలు అవసరం అవుతాయి? 10 అంటే ఇప్పుడు టోటల్ ఏరియా ఏ అంటే క్యాపిటల్ ఏరియా 10 acres / 1 స్మాల్ అంటే ఏరియా ఆఫ్ ద ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ 10 నెంబర్స్ అనేవి మనకు ఉపయోగపడుతుంది. అదే 100 ఉంటే 100. సో ఇలా బేసిక్గా ఒక్క ఫోటో అనేది ఎన్ని కవర్ చేయగలదు, ఎంత ఎక్స్టెండ్ కవర్ చేయగలదు దాన్ని బేస్ చేసుకుని కూడా నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ మీద కూడా ఫార్ములా అడిగే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్లీ మనం ఫోటోగ్రాఫీలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట. సో టెరెస్ట్రియల్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, ఏరియల్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, అలాగే రిలీఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, అలాగే మనకి ఏ బేస్ చేసుకుని అంటే ఈ H - H అనేది ఎలా వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే సో ఇది వచ్చేసరికి టోటల్ H అవుద్ది, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏదో ఆబ్జెక్ట్ మెజర్ చేస్తామంటే ఇది స్మాల్ హైట్ అవుద్ది. సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ స్మాల్ H, ఇది ఫోకల్ డిస్టెన్స్. సో ఈ పాయింట్స్ మనకు గుర్తుంటే ఈజీగా అక్కడ స్కేల్ ఆఫ్ ద మ్యాప్ అంటే ఈ ఫార్ములా మీద చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. సో అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకు వచ్చింది అనేది కొంచెం అవగాహన ఉంటే ఈజీగా మర్చిపోకుండా మన ఫార్ములాని గుర్తురావడం జరుగుద్ది. సో మోస్ట్లీ ఫోటోగ్రామెట్రీలో మనం కవర్ చేయాల్సినవి. సో నోట్స్ నీట్గా రాసుకోండి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది.